హాయ్, ఈరోజు మీకు ఈ గ్రాఫ్ ఎట్లా డ్రా చేయాలో చెప్దాం అనుకుంటున్నాను. ఈ గ్రాఫ్లో ఓన్లీ 3 మోడల్స్ ఆర్ దే. ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫ్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఒక మోడల్ ఇంటర్సెక్టింగ్ మోడలు, రెండోది ప్యారలల్ మోడల్, థర్డ్ వన్ కోఇన్సిడెంట్ మోడల్. మీన్స్ ఒక లైన్ మీద ఇంకొక లైన్ ఓవర్లాప్ అయి ఉంటుంది. ఈ 3 మోడల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక గ్రాఫ్ ఆల్రెడీ టోల్డ్ యూ, దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ మోడల్, ఆల్రెడీ టోల్డ్ యూ. దిస్ ఈజ్ సెకండ్ మోడల్. ఇది టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీగా ఉన్నాయి. డిఫికల్టీ మీన్స్ పాయింట్స్ కరెక్ట్గా రావట్లేదు. ఎగ్జామ్లో 99% ఆ విధంగా ఇవ్వరు. కాబట్టి నేను కొంచెం ఎగ్జాంపుల్ కింద ఒక నెంబర్ తీసుకొని చెప్తున్నాను. కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. ప్రొసీజర్ ఇంపార్టెంట్. మనకి 99.9% ఎగ్జామ్లో మరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ రావు. మీకు ప్రొసీజర్ తెలియాలి, హౌ టు డూ ఇట్ అనేది తెలియాలి. ఓకేనా? దానికోసంగా మనం ఇంకొక రెండో మోడల్ చెప్పుకోబోతున్నాం. సో చెక్ వెదర్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇది ఈక్వేషన్స్కి ఆన్సర్లు ఉంటుందా ఉండదా మనం చెప్పాలి. సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ, గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఈక్వేషన్ ఈజ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. మీకు అది మొదట్లో చెప్పున్నాను. ఈ ఈక్వేషన్స్లో ఈ కాన్స్టెంట్ ఇప్పుడు రైట్ సైడ్ ఉండకూడదు, లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో టేక్ దట్ కాన్స్టెంట్ టు లెఫ్ట్ సైడ్. x మైనస్ వై మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో కంపేర్ దిస్ ఈక్వేషన్ with a1x plus b1y plus c1 is equal to 0. a1 value anta 1, b1 value minus 1, b1 value minus 1, c1 value minus 5. In the same way, second equation 2x minus 2y minus 10 is equal to 0. Constant left side ఉంది మన ప్రాబ్లంలో. Again we have to write this. Compare this equation with a2x plus b2y plus c2 is equal to 0. Here a2 value 2, b2 value minus 2, c2 value minus 10. Consider a1 by a2, that value. What is the value of a1? 1. By a2 value 2. So take this 1. Next again consider b1 by b2, that is equal to, what is the value of b1? Minus 1. What is the value of b2? Minus 2. Cancel, 1 by 2 is there. This is equation 2. Again consider c1 by c2, that is equal to c1 value minus 5 by c2 value minus 10. Minus means cancel, 5 ones 5 twos, that is equal to 1 by 2. This is third. ఈ 3 నుంచి మనం ఏం చెప్పచ్చు? 1 by 2, 1 by 2, here also 1 by 2. So all values are equal. So from 1, 2 and 3, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. That is
దీస్ లైన్స్ ఆర్ all are equal, so coincident lines, coincident lines. సో దీనికి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఆ పాయింట్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇన్ఫినిటీ. ఇట్ మీన్స్ దీస్ లైన్స్ has infinity solutions, means more solutions. So this is theoretical గా మనం చెప్పాము. సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ ద్వారా సాల్వ్ చేయమన్నారు. సో ఫస్ట్ ఈక్వేషన్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఈ గ్రాఫ్ ద్వారా సాల్వ్ చేయాలంటే మనం ముందు టేబుల్ ఆ పాయింట్స్ కనుక్కోవాలి. ఆ పాయింట్స్ ఎట్లా కనుక్కుంటామో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ పాయింట్స్ కనుక్కున్న ప్రొసీజర్ ఏంటంటే వై అనేది లెఫ్ట్ సైడ్ ఉంచి మిగతావన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి. ఆ వైకి బిఫోరు నెగిటివ్ సైన్ ఉండకూడదు, అట్ ది సేమ్ టైం నో కోఎఫిషియంట్, దాని ముందు నెంబర్ కూడా ఏమి ఉండకూడదు. దేని ముందు? వై ముందు నో నెంబర్ అండ్ ఆల్సో నో నెగిటివ్ సైన్. ఇక్కడ వై ముందు నెగిటివ్ సైన్ ఉంది, మరి ఇది పోవాలంటే ఏం చేయాలి? ప్లేస్ చేంజ్ చేస్తే పోతుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. మైనస్ కాస్త ఆపోజిట్ సైడ్ ప్లస్ వచ్చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ వై. సో ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను. 5 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5. సో ఈ టేబుల్ వచ్చేసింది. దీనికి మనం టేబుల్ అయిపోతున్నాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5. ఓకేనా? ఇప్పుడు జనరల్గా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలంటే 3 పాయింట్స్ అయితే చాలు. అవకాశం ఉంటే 5 పాయింట్స్ తీసుకుంటాం. కొన్ని సమస్యకి చాలా కష్టంగా ఉంటాయి, అప్పుడు 3 పాయింట్స్ ప్లాన్ చేద్దాం. 2 అయినా ఓకే. మరీ డిఫికల్ట్గా అయితే 2 పాయింట్స్ దగ్గర మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. 3 అయితే బాగుంటుంది మినిమం. మ్యాక్సిమం అయిన వస్తే మన చాయిస్. ఒక 5 అయితే గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఈజీగా ఉంటుంది. ఇది స్ట్రైట్ లైన్ అమ్మా వీటికి వచ్చేది. స్ట్రైట్ లైన్ అంటే స్కేల్ పెట్టి జాయిన్ చేసేయడం, 2 పాయింట్లు పెట్టడం, స్కేల్ పెట్టి జాయిన్ చేయడం. అదే పాలినామియల్ అనుకోండి, కర్వ్స్ వస్తాయి. కర్వ్ ఏ డైరెక్షన్లో పోతుందో తెలియదు కాబట్టి మనకి ఎక్కడ స్కేల్ వాడకూడదు, ఫ్రీ హ్యాండ్తో డ్రా చేయాలి. ఇది కర్వ్స్లో. ఇది కర్వ్ కాదు, స్ట్రైట్ లైన్. బై యూజింగ్ స్కేల్ వీ కెన్ జాయిన్. ఓకేనా? సో ఈ విధంగా చేయబోతున్నాం. ఇప్పుడు ఎక్స్కి ఇక్కడ డినామినేటర్ అని లేదు కాబట్టి మన ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకోవచ్చు. మనకి ఈజీ, మన కన్వీనియంట్ వాల్యూ తీసుకోవచ్చు. సో ఎక్స్కి నేను -2, -1, 0, 1, 2 ఇలా వాల్యూస్ తీసుకుంటున్నాను ఎక్స్కి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ఇక్కడ ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ ఎక్స్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ -5 ఉంది. -5 రాస్తున్నాను. ఇది -5. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? x -5 రాయాలి. x -5 అంటే ఏంటి? y. సో y ఈజ్ ఈక్వల్ టు x -5. సో ఇది రాసిన తర్వాత after this order pairs ఇది 4th కాలం. ఈ విధంగా మీరు కాలమ్స్ డ్రా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు -5 అన్ని ప్లేస్లో -5, -5, -5, -5, -5. వై ఐఎమ్ రైటింగ్ -5? కాన్స్టెంట్ కదా ఇది, అన్ని ప్లేస్లో రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సపరేషన్ చేయాలి. అంటే x -5 అంటే ఈ రెండింటికి సింప్లిఫై చేయాలి. సేమ్ సైన్స్ కదా,
కాబట్టి యాడ్ చేస్తాం. -7 -6 -5 +1 -5 -4 will come, -3 will come. ఓకే, సో ఇది ఇప్పుడు ఆర్డర్ పేర్స్ అంటే -2 -7 -2 -7, దిస్ వన్ -1 -6, ఇక్కడ 0, -5, హియర్ 1, -4, 2, -3. సో ఫస్ట్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ పేర్స్ అంటే పాయింట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 2x - 2y - 10 = 0. ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా చేస్తాం. y లెఫ్ట్ సైడ్ ఉండాలి, దాని ముందు నెగిటివ్ సైన్ ఉండకూడదు, కోఎఫిషియంట్ కూడా ఉండకూడదు. ఇక్కడ మైనస్ ఉంది, కోఎఫిషియంట్ ఉంది. సో ఫస్ట్ మైనస్ని ప్లస్ చేయాలంటే ఈ నెంబర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో 2x - 10 = 2y. సో -y కాస్త +2y అయిపోతుంది. సో 2y లెఫ్ట్ సైడు = 2x - 10, y = 2 మల్టిప్లికేషన్, అవతలకి వెళ్తే డివిజన్, 2x - 10/2. ఇప్పుడు దీనికి టేబుల్ అయిపోతున్నాం. y = 2x - 10/2. సో ఎక్స్కి ఇందాకలాగానే -2 -1 0 1 ఈ లైన్ లేదనమాట. సో ఇక్కడ ఈ 1/1 ఇక్కడ ఏమైతే ఉందో ఆ 1/1 ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ 2x ఉంది, మనకి x ఉంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ హియర్ 2x, ఆఫ్టర్ దాట్ -10, ఆఫ్టర్ దాట్ 2x - 10, దీని తర్వాత /2 చేయాలి. /2 చేస్తే ఈ ఓవరాల్ వాల్యూ y కాబట్టి y = 2x - 10. ఆ తర్వాత ఆర్డర్ పేర్స్. సో ఇది టేబుల్. సో 2తో మల్టిప్లై చేయాలి. -4 -2 2 0s are 0, 2 1s are 2, 2 2s are 4. ఈ లైన్ కూడా డ్రా చేసుకుంటే బాగుంటుంది. ఈక్వల్ గ్యాప్ అయితే కొంచెం నీట్నెస్ బాగుంటుంది. సో 2x వాల్యూస్ రాసాం. -10 -10 -10 -10 -10 ఇప్పుడు 2x - 10 అంటే 2x - 10 తీసి, సో వీ హ్యావ్ టు డూ సేమ్ సైన్స్ అయితే యాడ్ చేస్తాం, డిఫరెంట్ అయితే సపరేట్ చేస్తాం. ఇక్కడ సేమ్ సైన్స్ కాబట్టి ఐ ఆమ్ యాడింగ్ దెమ్. -14 -12 -10 -8 -6. సో దీన్ని ఇక్కడ /2 చేయాలి. మనం ఇందాక /2 రాయటం మర్చిపోయాను. 2 హాఫ్ చేయాలన్నమాట. సో దీన్ని హాఫ్ చేస్తే -7 -6 -5
-4 -3. ఎందుకు ఆఫ్ చేయాలి? బై 2 ఉంది కాబట్టి. ఓకేనా? సో ఆర్డర్ పేర్స్. ఎక్స్ వాల్యూ -2, వై వాల్యూ -7. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ -1, వై వాల్యూ -6. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ -5. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ -4. 1 కదా ఎక్స్ వాల్యూ. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ -3. సో దీస్ ఆర్ ది పాయింట్స్. ఇప్పుడు ఈ పాయింట్స్కి మనం గ్రాఫ్ డ్రా చేయటం ప్లాన్ చేద్దాం. సో గ్రాఫ్ డ్రా చేయబోతున్నాను. వర్టికల్ లైన్, హారిజంటల్ లైన్. ఈ హారిజంటల్ లైన్ని ఎక్స్ యాక్సిస్ అంటాము. ఇది కూడా ఎక్స్ యాక్సిస్సే. ఇదేమో నెగిటివ్ వాల్యూ, ఇదేమో పాజిటివ్ వాల్యూ. ఇన్ ది సేమ్ వే హియర్ ఆల్సో వై అంటాము, డౌను వై డాష్, హియర్ నెగిటివ్ వాల్యూస్. ఇన్ మిడిల్ 0, దిస్ ఈజ్ కాల్డ్ ఆరిజన్. సో 1 2 3 4 5 లైక్ దిస్. 1 2 3 4 5. ఆల్రెడీ గ్రాఫ్ పేపర్ మీద మీకు లైన్స్ ఉంటాయి. ఈ జస్ట్ ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చుకోవాలి. హియర్ ఆల్సో 1 2 3 4 5. హియర్ -1 -2 -3 -4 -5. ఎన్ని నెంబర్లు ఉంటే ఆ నెంబర్లు. ఇదే విధంగా అబో 1 2 3 4 5 6 7 లైక్ దట్. 1 2 3 4 5 6 7. Down also 1 2 3 4 5 6 7 like this. So -1 -2 -3 -4 -5 -6 -7. ఇది గ్రాఫ్ పేపర్. మనం ఒక రఫ్ ఐడియా ఇచ్చాం. ఆల్రెడీ చాలా క్లాసులో మనం చెప్పుకున్నాం గ్రాఫ్ పేపర్ అంటే ఏంటనేది. ఇప్పుడు ఈ పాయింట్స్ ఫస్ట్ది అక్కడ ప్లాన్ చేద్దాం. -2, 7. ఇక్కడ స్కేల్ మనం ఎట్లా తీసుకున్నాం? వై యాక్సిస్ మీద 1 తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద ఆల్వేస్ 1. కాబట్టి ఈ లెఫ్ట్ సైడు ఎక్కడన్నా కార్నర్లో స్కేల్ అన్నమాట రాసేద్దాం. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. On y axis 1 centimeter is equal to 1 unit. Both ఇక్కడ 1 యూనిట్, అక్కడ 1 యూనిట్. ఇప్పుడు -2, -7. వేర్ ఈజ్ -2? హియర్. సో దిస్ ఈజ్ ది -2 లైన్. మీరు ఈ లైన్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు లైన్స్ ఉంటాయి. ఇక్కడ లేదు కాబట్టి నేను డ్రా చేశాను. మీరు ఆ లైన్ మీద ఇట్లా వచ్చేసేయండి. నో నీడ్ టు డ్రా దిస్ లైన్. వాట్ ఈజ్ ది వై వాల్యూ? -7. సో దిస్ ఈజ్ -7. ఈ లైన్ ఇట్లా ఉంటుంది. ఈ రెండు పాయింట్లకు జాయిన్ చేయండి. ఇక్కడ మీరేం రాస్తారు? -2, -7 దిస్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ -1, -6. సో దిస్ ఈజ్ ది -1 లైన్, దిస్ ఈజ్ -6 లైన్. So this point is -1, -6. After that 0, -5. 0 means this line itself. -5 means this point. 0, -5. After that 1, -4. This is the one line. -4 means this one. So 1, -4. After that 2, -3. This is 2 line, this is -3, 2, -3. So these are the points. ఇది స్కేల్ తీసుకొని ఈ పాయింట్స్ జాయిన్ చేసేయండి. ఇది కొంచెం క్రాస్ వెళ్ళింది కాబట్టి ఇది కొంచెం డౌన్ వచ్చింది. మనకి జాగ్రత్తగా స్కేల్ తీసుకొని డ్రా చేస్తే ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఈ విధంగా యారో మార్క్స్ పెట్టండి. దిస్ లైన్ విల్ గో దిస్ సైడ్ అండ్ ఆల్సో దట్ సైడ్. ఈ లైన్ ఈక్వేషన్ పేరేంటి? ఫస్ట్ది కదా, x - y = 5.
ఈ ఈక్వేషన్ ఉంది. ఇప్పుడు రెండో దాన్ని గ్రాఫ్ చేద్దాం. రెండో దాన్ని -2, -7, -2 మైనస్ ఆల్రెడీ ఈ పాయింటే గమనించండి. అంటే పాయింట్స్ రెండు సేమ్గా ఉన్నాయి, డిఫరెంట్గా చూసుకోండి. -2, -7, -1, -6, 0, -5, 1, -4, 2, -3. సేమ్ పాయింట్స్ ఫర్ సెకండ్ లైన్ ఆల్సో. సో ఇదే లైను రెండిటికి ఓకే. కాబట్టి రెండో ఈక్వేషన్ కూడా ఈ లైన్. కాబట్టి రెండో ఈక్వేషన్ ఇక్కడ రాసేయండి. ఏంటిది? 2x - 2y ఈజ్ ఈక్వల్ టు -10 ఓకే, -10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. కాబట్టి ఫ్రమ్ ది గ్రాఫ్ మనకేం అర్థం అవుతుంది? ఈ 2 లైన్స్ ఒకదాని మీద ఒకటి ఉన్నాయి, కోఇన్సిడెంట్ అని అర్థమవుతుంది. మరి దీని సొల్యూషన్స్ ఏంటంటే మెనీ సొల్యూషన్స్, ఇన్ఫినిటీ కదా. ఒక లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే కామన్ పాయింట్స్ 2 లైన్స్ ఉన్నాయి కదా, కామన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయంటే ఎన్నైనా ఉంటాయి, ఇన్ఫినిటీ. ఫ్రమ్ ది గ్రాఫ్ the 2 lines are coincident lines, so it has many solutions. దీనికి ఎక్కువ సొల్యూషన్స్ ఉన్నాయి, మెనీ సొల్యూషన్స్. ఈ లైన్స్ని ఏమంటారు? కన్సిస్టెంట్ లైన్స్. సో దీస్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. సో ఇది గ్రాఫ్. మనం రెండో మోడల్ చెప్పుకున్నాం, థర్డ్ మోడల్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. టీచింగ్ కనుక నచ్చితే మర్చిపోవద్దు, ఈ సబ్జెక్ట్ 10 మందికి రీచ్ అవ్వాలి, అందరూ ఇది ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.